ఇలా ఆడుతూ ఉంటే ఎంత బాగుందో. చాలా తెలివిగా బ్యాలెన్స్డ్గా ఆడగలుగుతున్నాను. మనకిలా తెలివితేటలు, జ్ఞాపక శక్తి, బ్యాలెన్స్డ్గా నడవడం వంటివి ఎలా సాధ్యమవుతున్నాయో కదా. ఇలాంటి పనులన్నిటికీ మన బ్రెయిన్ ప్రధాన కారణం. బ్రెయిన్ గురించి నీకు వివరంగా చెప్తాను విను. బ్రెయిన్ అనేది మన బాడీ యొక్క కంట్రోల్ సెంటర్. ఇది అన్ని యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టంలో ముఖ్యమైన భాగం. బ్రెయిన్ స్ట్రక్చర్ని 3 మెయిన్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అవి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ మరియు హైండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్లో ముఖ్యమైన పార్ట్ సెరెబ్రమ్. ఇది థింకింగ్, మెమరీ, అనాలిసిస్, ఇంటెలిజెన్స్ వంటి వాటిని మరియు వాలంటరీ యాక్షన్స్ను నియంత్రిస్తుంది. తరువాతి పార్ట్ మిడ్ బ్రెయిన్. ఇది ఐ మూవ్మెంట్ మరియు హియరింగ్ రెస్పాన్సెస్ను నియంత్రిస్తుంది. ఇక చివరగా హైండ్ బ్రెయిన్. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. అవి సెరెబెలం అండ్ మెదులా ఒబ్లోంగాటా. సెరెబెలం మన బాడీ పోస్చర్ను మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్ను క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సైకిల్ రైడ్ చేస్తే బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో ఇది హెల్ప్ చేస్తుంది. మెదులా ఒబ్లోంగేటా చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇది ఇన్వాలంటరీ యాక్షన్స్ అయిన బ్రీదింగ్, హార్ట్ బీట్ వంటి వాటిని కంట్రోల్ చేస్తుంది. అంటే మనం ఆలోచించకుండా జరిగే యాక్షన్స్ అన్ని దీనివల్లే. బ్రెయిన్ చాలా డెలికేట్గా ఉంటుంది కదా, ఇది ఎలా ప్రొటెక్ట్ అవుతుంది? వెరీ గుడ్ క్వశ్చన్. బ్రెయిన్ చాలా గట్టిగా ఉండే స్కల్చే రక్షింపబడుతూ ఉంటుంది. అంతేకాదు, బ్రెయిన్ చుట్టూ 3 లేయర్స్ ఉంటాయి. వాటిని మెనింజెస్ అంటారు. ఈ లేయర్స్ మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది. దీనిని సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. ఇవన్నీ కలిసి బ్రెయిన్ను కాపాడుతూ ఉంటాయి. మేడం, ఇప్పుడు నాకు బ్రెయిన్ స్ట్రక్చర్ బాగా అర్థమయ్యింది. థ్యాంక్ యూ మేడం, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వెల్కమ్ మై డియర్, ఐఎమ్ గ్లాడ్ టు హెల్ప్.